అబ్బబ్బా! ఇంట్లో దోసపిండి, ఇడ్లీ పిండి 2 అయిపోయినాయి. బ్రేక్‌ఫాస్ట్ ఏం చేయాలని ఆలోచిస్తున్నారు. అలాంటప్పుడు ఇది చేయండి. చిటికలో మనకు బ్రేక్‌ఫాస్ట్ రెడీ అయిపోయిద్ది. క్యారెట్టు, అల్లము, జీలకర్ర, కరివేపాకు, ఆనియన్ ముక్కలు తీసుకొని ఒక బౌల్‌లోకి పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత దీంట్లోకొచ్చేసి సెమోలినా అంటే ఉప్మా రవ్వ హాఫ్ కప్పు, అదేవిధంగా గోధుమ పిండి హాఫ్ కప్పు, బియ్యపు పిండి హాఫ్ కప్పు, రాగి పిండి ఉంటుంది కదా అది 1 కప్పు. అదేవిధంగా దీంట్లో పెరుగు కూడా కలపాలి. ఇవన్నీ బాగా చక్కగా కలియదిప్పి తర్వాత 1 కప్పు పెరుగుని వేసేసుకోండి. తర్వాత తగినన్ని వాటర్ని అయితే దీనికి యాడ్ చేయండి. యాడ్ చేసి మనకి ఉప్పు కారం సరిపోయిందా లేదా చెక్ చేసుకొని దోశ పెనం మీద అప్పచ్చిలాగా వేసేసి రాగి అప్పచ్చి ఎంతో బలవర్ధకమైన ఆహారం ఇచ్చేసేయండి. అంతే, రుచికరమైన బ్రేక్ఫాస్ట్ రెడీ. దీన్ని పెరుగుతో కానీ పికెల్స్తో కానీ తినొచ్చు. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.